మా 1200 బీసీ బిడ్డల ఒక ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ ఇది. మరి అలాగే ఫస్ట్ కేసీఆర్ గారు వచ్చారు, వాళ్ళు కూడా ఏం న్యాయం చేయలేరు బీసీలకు కానీ ముదిరాజులకు కానీ. మరి ఈరోజు రెండవ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం మీరు అధికారంలో రావడానికి కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు, ముదిరాజులకు బీసీఐ ఇస్తానని డిక్లరేషన్ మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఈరోజు అటువంటి వాగ్దానాలు ఎటుపోయాయి? నిన్న మొన్న చూస్తే ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కోసము యంత్రాంగాన్ని మొత్తం దించారు అక్కడ. మరి మీరు ఎందుకని మాకు బీసీలకు రిజర్వేషన్ కోసం ఈ ప్రయత్నం ఎందుకని చేయలేరు? ఇంకా ఎన్ని రోజులు మోసాలు చేస్తారు? ఓ బీసీ కుల సంఘాలారా, బీసీ నాయకులారా, మరి మనం ఎందుకని ప్రశ్నించలేకపోతున్నాం? ఇంకా వాళ్ళ మోచేతుల నీళ్లు తాగుతూ వాళ్ళకు బానిసల్లాగా ఇంకా మనం అణిగిమణి వాళ్ళ మోచేతుల నీళ్లు తాకుంటూ వాళ్ళ కాళ్ళ దగ్గర పడుందామా? ఓట్లు మనవి, సీట్లు కూడా మనమే కావాలి. మనం ఓట్లు వేయకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రాజ్య పరిపాలన చేస్తున్నారు. కాబట్టి బీసీలంతా ఏకం కావాలి, మన ఓట్లు మనమే వేసుకోవాలి. ఎక్కడైతే మెజారిటీ ఉంటుందో బీసీలది, ఆ బీసీ బిడ్డను నిలబెట్టాలి. మనమందరం మనం వేసుకోవాలి. ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టిన ఒక సర్పంచ్లను కానీ, ఎంపీటీసీలను కానీ, జడ్పీటీసీలను కానీ అందరినీ ఓడగొట్టాలి. మనం ఆ రోజు ఏ రకంగానైతే మరి బీసీఆర్ పరిపాలనకు మనం స్వస్తి చెప్పామో, మనకు అన్యాయం చేసినందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అవలంబిస్తుంది. కాబట్టి అదే గుణపాఠం మనం మళ్ళీ చెప్పాలి. ఎక్కడైనా సరే మన బీసీ బిడ్డలు నిలబడతారు, వాళ్లకు ఓటేద్దాం. మన ఓట్లతోనే కదా వాళ్ళు ఈరోజు గద్దెనెక్కారు, మనల్ని మోసం చేస్తున్నారు.